మునుగోడులో ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా కాషాయ జెండా ఎగరడం ఖాయమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లలో మునుగోడు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, మునుగోడు అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి బొడిగ శోభతో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. పార్టీల ప్రచారం ఊపందుకుంది. దీంతో పోటాపోటీన ప్రచారంతో పాటు ఇన్ఛార్జీలు మునుగోడులో మోహరించారు. దీనికి సంబంధించి ఇప్పటికీ బీజేపీకి సంబంధించి అది రాష్ట్ర నాయకత్వం మొత్తం మునుగోడులోనే ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. అంటే ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. చెప్పండి మేడం, అంటే ఎలా ఉంది బీజేపీ పరిస్థితి? బ్రహ్మాండంగా ఉంది. ఇది మాదే స్థానం, రాజగోపాల్ రెడ్డి గారి స్థానం మునుగోడు. కాబట్టి మేము చాలా ఆనందంగా ఉన్నాం. భయపట్టోళ్ళంతా ఢిల్లీలో ఉన్నారు, బతికేటోళ్ళంతా ఊర్లలో ఉన్నారు. అంతేనా? అసలు ఏం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మీరే చూస్తుండ్రు గ్రామాలలో మా కమలం సైన్యం ఎలా పనిచేస్తుండ్రని. ప్రజలు కూడా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటారు. ఏ నాయకులు పోయినా కమలం పువ్వు గుర్తుకు తప్ప ఇంకోళ్ళకు ఓట్లు వేయమని బరిగీసి కొట్లాడ చెప్తామంటారు. ఇంతకంటే ప్రజల్లో ఇంకేం కావాలి మనకు? ప్రధానంగా బీజేపీ ఓన్లీ డబ్బుతోటి ఓట్లను కొనాలని చూస్తుందని చెప్పేసి టీఆర్ఎస్ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తుంది. దీనికి అంటే ఏ విధంగా స్పందిస్తారు మీరు? ఇగో డబ్బులు పెట్టి కొనేటోళ్ళు మూర్ఖులు, కల్వకుంట్ల కుటుంబం. 12 మంది ఎమ్మెల్యేలను కొనలేదా? 18 మంది గెలిస్తే కొనలేదా? ఎమ్మెల్యేలనే కాదు, హుజరాబాద్లో చిన్న కార్యకర్తను కూడా కొన్నారు. జై ఈటల అన్నందుకే కాళ్ళు మొక్కి గదవ పట్టుకొని లక్షలు పెట్టి కొనుక్కున్నారు. కొనుక్కోవడం అంటే కల్వకుంట్లకు అది వెన్నెతో పెట్టిన విద్య, కానీ మా పార్టీకి అట్లా లేదు, ఆ కల్చర్ లేదు ఉద్యమ కాలంలో. కాబట్టి ఆయన పార్టీలో ఉన్నోళ్ళ దాంట్లో ఈయనొక్కడు, ఆయన మంత్రి క్యాబినెట్లో ఉన్న దాంట్లో ఈయనొక్కడు. ఇప్పుడు మల్లారెడ్డి ప్లేస్ ఎవరు ఉండాలండి? మేము ఉండాలి. మేము పుట్టించిన వాళ్ళం కదా, మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం కదా. కాబట్టి మేమైతే అలాంటి కల్చర్కు దూరం. ఎవరు? ఈటల రాజేందర్ ఉద్యమకారుడు, బొడిగ శోభక్క గాలన ఉద్యమకారుడు, మాలాంటి 100 మంది 1000 మంది కార్యకర్తలు. మాకు ఆ కల్చర్ ఉండదు. ఈ పూటకో మాట మాట్లాడేటోడు, ఈడగట్టి ఆడ ఈనటోడు ఉంటాడు కదా, ఇది తెలంగాణ భాష. ఆ దొడ్లే గట్టి ఈ దొడ్లే ఈనటోళ్ళు ఉంటారు కదా, ఒక గసంటోళ్ళందరినీ సంకన పెట్టుకున్నాడు. అలవాటు లేని వాళ్ళకు ఫుల్ బాటిల్ పట్టుకొని మందు పోయిస్తాడంటే మల్లారెడ్డి మంత్రి అనుకోవాలా, వైన్ షాప్లో కూర్చున్నా బిజినెస్ దారుడు అనుకోవాలా? మునుగోడు ప్రజలే తేలుస్తారు. ప్రధానంగా ఇటు టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మునుగోడులో బీజేపీకి 3వ స్థానం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దీనికి మీరు ఏమంటారు? నవ్వాల అసలు ఏమనుకోవాలో నాకైతే అర్థమవుతలేదు. మేము 3వ స్థానంలో ఉంటే కేటీఆర్ ఫోన్ చేసి నీ బాంచని కాలు మొక్కుతారు రా మా పార్టీలకు అనేది వెళ్తాడు. ఇవాళ వాళ్ళను ఎక్కడ నమ్ముతలేరు. ఇలా హుజరాబాద్ తీసుకోర్రి, దుబ్బాకలు తీసుకోర్రి. దుబ్బాకలో మమ్మల్ని ఏమన్నారు? ఇక్కడ హరీష్ రావే గెలుతాడు, హరీష్ రావు పెట్టిన వ్యక్తికి అసలు ఓటమే ఉండదు అన్నారు. ప్రజలు ఏం తీర్పిచ్చిండ్రు? దుబ్బ కొట్టిరా లేదా వాళ్ళ కళ్ళల్లా? బీజేపీకి ఓటేస్తే మీటర్లు వస్తాయని చెప్పేసి అంటే ప్రధానంగా అదే ఎజెండాగా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనికి మీరు ఏం చెప్తారు? అయితే మీటర్లు ఎక్కడ వస్తున్నాయి అంటే హుజరాబాద్లో గదే ప్రచారం చేసిండ్రు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో గదే మాట్లాడిండ్రు, దుబ్బాకలో గదే మాట్లాడిండ్రు. వీళ్ళు ఎట్లా అంటే టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చిన మాయల పకీర్ కేసీఆర్. ఆ మాయల పకీర్తోనే ఈ రాష్ట్రం అంతా అల్లకొల్లం అవుతుందంటే ఈ బుడ్రకాను కూడా తయారైండు. ఇది పరిస్థితి. అంటే మునుగోడు అభివృద్ధి జరగాలంటే బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పేసి, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించైనా సరే మునుగోడుకి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పేసి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ అంటున్నారు. కెమెరామెన్ రమేష్తో